జనవరి 2026లో న్యూజిలాండ్తో జరిగిన వన్డే మ్యాచ్లో కోహ్లీ ఘనత సాధించారు. కేవలం 624 ఇన్నింగ్స్లో 28,000 పరుగుల మైలురాయిని చేరుకున్నారు. గతంలో సచిన్ ఈ మార్కుని 644 ఇన్నింగ్స్లో అందుకున్నారు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కోహ్లీ నిలిచారు. సచిన్ ఇప్పటికే మొదటి స్థానంలో ఉన్నారు. ఒకే ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు వన్డే క్రికెట్లో ఇప్పటికే సచిన్ ఈ రికార్డును అధిగమించిన కోహ్లీ తాజాగా తన 52వ వన్డే సెంచరీని పూర్తి చేశారు. దీని ద్వారా ఏదైనా ఒక ఫార్మాట్లో టెస్టులు కానీ వన్డేలు కానీ అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. సో కోహ్లీ ఇది ఫామ్ను కొనసాగిస్తే సచిన్ పేరిట ఉన్న 100 సెంచరీల రికార్డును కూడా చేరుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.